హలో గైస్, హోప్ యూ డూయింగ్ వెరీ వెల్. సో మీకు ఇంతకు ముందు వీడియోస్లో MT5 అండ్ ట్రేడింగ్ వ్యూ ఎలా యూస్ చేయాలో చెప్పాను కదా. సో ఈ వీడియోలో సీ ట్రేడర్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలి, సో అదంతా ఈ వీడియోలో చెప్తాను. నేను సీ ట్రేడర్ వెబ్ వెర్షన్ ఎలా యూస్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి. ఇది మొబైల్ వెర్షన్. సో మొబైల్ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ సీ ట్రేడర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, ఇది మనకి ట్రేడ్స్ ప్లేస్ చేసుకోవడానికి యూస్ చేస్తాం, లైక్ MT5 లాంటిది. సో ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్ అన్ని MT5 MT5 అకౌంట్స్ అని మనకి ప్రొవైడ్ చేయట్లేదు కదా, సీ ట్రేడర్ అకౌంట్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాయి కదా. సో అందుకు ఇప్పుడు మనం సీ ట్రేడర్ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు ఎలా యూస్ చేయాలి, ట్రేడ్స్ ఎలా ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ఎలా పెట్టాలి, సో ఇవంతా ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మీరు ఎంటర్ యువర్ ఈమెయిల్ ఆర్ CTID, ఓకే, సీ ట్రేడర్ ఐడి. ఇక్కడ మీకు ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ తీసుకుంటే మీ మెయిల్కి వస్తుంది ఇక్కడ సీ ట్రేడర్ ఐడి, లేదంటే మీ ఈమెయిల్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ పాస్వర్డ్ కూడా మీ మెయిల్కి వస్తుంది. అదే మీరు లైవ్ అకౌంట్ లైక్ ఎక్స్నెస్లో కానీ లేదంటే ఆక్టోఫెక్స్లోని కానీ లైవ్ అకౌంట్ మనీ డిపాజిట్ చేసినప్పుడు మీరు అక్కడ మీ డాష్బోర్డ్లో సీ ట్రేడర్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అవి ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు సరిపోతుంది. సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఓకే గైస్, సో నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ చూస్తే మీ గురించి ఒక ఫేక్ అకౌంట్ ఫేక్ మెయిల్తో లాగిన్ అయ్యాను. ఇక్కడ నాకు డెమో అకౌంట్ అని చూపిస్తుంది కదా. మీరు ఒకవేళ లైవ్ ఫండ్స్ డిపాజిట్ చేస్తే, అంటే ఏమైనా బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు లైవ్ అని చూపిస్తుంది. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెమో అకౌంట్ ఓపెన్ చేశాను. ఇది సీ ట్రేడర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇనిషియల్గా ఇలా ఉంటుంది. పాపులర్ మార్కెట్స్ నుండి ఇవన్నీ పేర్స్ కనిపిస్తాయి, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఇది వాచ్ లిస్ట్. ఇక్కడ మీకు నచ్చిన పేరు యాడ్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన వాచ్ లిస్ట్. సో ఇక్కడ మనం ఎటువంటి చేంజెస్ చేయలేం. ఇక్కడ మనకు నచ్చిన వాచ్ లిస్ట్, ఈ పక్కన పెన్సిల్ సింబల్ ఉంది కదా, సారీ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ వాచ్ లిస్ట్ మనకు నచ్చిన నేమ్ పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేశాను, మై ట్రేడింగ్ పేర్స్ అని. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే గోల్డ్, యూరో, USD, బిట్ కాయిన్, అండ్ ఇక్కడ నేను పేర్ సెర్చ్ చేయాలి. అంటే నేను ట్రేడ్ చేసేది GBP JPY ట్రేడ్ చేస్తాను కాబట్టి మీరు పేరు ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ సింబల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. ఈ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఫారెక్స్లోకి వెళ్ళి ఎలాగైనా సెర్చ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ GBP JPY పేరు నేమ్ కొడితే సరిపోతుంది. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకే రైట్, ఇక్కడ చూస్తే GBP JPY అంతా ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వాచ్ లిస్ట్ పొజిషన్స్, ఇక్కడ మనం తీసుకున్న ట్రేడ్స్ అని పొజిషన్స్ అంటే ఇక్కడ కనిపిస్తాయి. ఈ పొజిషన్స్ దగ్గర ఆర్డర్స్, మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్, ప్రైస్ అలర్ట్స్. మనం ఇక్కడ ప్రైస్ అలర్ట్స్ పెట్టుకోవచ్చు. లైక్ ట్రేడింగ్ వ్యూలో మీరు అలర్ట్స్ పెడతారు కదా, సో అలా ఇక్కడ నుంచి కూడా మీరు అలర్ట్స్ పెట్టుకోవచ్చు. వన్స్ ప్రైస్ ఆ లెవెల్కి టచ్ అయిన వెంటనే మీకు అలర్ట్ వస్తుంది. సో ట్రేడింగ్ వ్యూలో మీరు అలర్ట్స్ ఎక్కువ పెట్టాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. బట్ ఇక్కడ సీ ట్రేడర్లో మీరు ఎన్ని అలర్ట్స్ అని పెట్టుకోవచ్చు. ట్రేడింగ్ వ్యూ ఐ థింక్ 2 అలర్ట్స్ ఆర్ 5 అలర్ట్స్ వస్తుంది ఫ్రీగా. అదే సీ ట్రేడర్లో బ్యూటీ ఏంటంటే మీరు ఎన్ని అలర్ట్స్ అని పెట్టుకోవచ్చు. మీకు మొబైల్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీ మెయిల్కి కూడా అలర్ట్ వస్తుంది. ఇక్కడ హిస్టరీ, సో హిస్టరీ దగ్గర మీరు ఎన్ని ట్రేడ్స్ ఓపెన్ చేశారు, క్లోజ్ చేశారు, అదంతా కంప్లీట్గా ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్, మీరు ఎప్పుడు డిపాజిట్ చేశారో, ఎంత అమౌంట్ విత్డ్రాల్ చేశారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ ప్లాట్ఫామ్ అకౌంట్స్ అన్నీ సీ ట్రేడర్కి లింక్ అయి ఉంటున్నాయి ఇక్కడ చూస్తే. సో అలాంటి టైంలో మీరు ఇక్కడ చూస్తే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్ ఆప్షన్ పనిచేయవు. ఎందుకంటే ప్లాట్ఫామ్ అకౌంట్స్ మీరు బై చేసినప్పుడే మీకు అక్కడ అకౌంట్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఎంత అకౌంట్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే అంత అకౌంట్ సైజ్ వస్తుంది. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, అకౌంట్స్ అంటే ఏంటి అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఆల్రెడీ నేను ప్లాట్ఫామ్స్ మీద వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే ప్లాట్ఫామ్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసినా మీకు వీడియో వస్తుంది, మన తెలుగు వీడియో. సో చూస్తే తెలుస్తుంది క్లియర్గా. ఓకే రైట్, ఇక్కడ చూస్తే ట్రేడ్స్ ఎలా ఓపెన్ చేయాలి. సో నేను గోల్డ్లో ఒక ట్రేడ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ గోల్డ్ మీద క్లిక్ చేయండి, XUSD. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చూస్తే ఇక్కడ మనకి పేరు XUSD గోల్డ్ వర్సెస్ $. L అంటే లో అని, S అని ఉంది చూసారా మధ్యలో 11, 12 అని చేంజ్ అవుతుంది కదా, అది స్ప్రెడ్స్. S అని ఉంది కదా, అది స్ప్రెడ్స్. సో స్ప్రెడ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ట్రేడర్కి. సో వన్ ఆఫ్ ద లోయెస్ట్ స్ప్రెడ్స్ ఆఫర్ చేస్తుంది మనకి చూస్తే మై ఫండ్ ఎఫెక్ట్స్ అండ్ షిఫ్ట్ ఫండింగ్. సో సీ ట్రేడర్ చాలా బాగుంది. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూస్తే స్ప్రెడ్స్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. లేదు అంటే మీరు హోమ్ స్క్రీన్కి వస్తే ట్రేడ్ అని ఉంది కదా, ఇక్కడ S అని ఉంది చూసారా మధ్యలో. సో బిట్వీన్ హైకి లోకి మధ్యలో S అని ఉంది చూసారా, S అంటే స్ప్రెడ్స్ అని అర్థం. సో ఇక్కడ నుంచి చూడొచ్చు 65, 0.1,
అంటే ఇక్కడ 1.2 పిప్. సో 1 పిప్. సో గోల్డ్ అండ్ జీజే కాబట్టి మనం మెయిన్గా ట్రేడ్ చేస్తాం. సో గోల్డ్ జీజే స్ప్రెడ్స్ చాలా బాగున్నాయి, మీరు మామూలుగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఇంత మంచి క్వాలిటీ స్ప్రెడ్స్ ఏ బ్రోకర్ ఆఫర్ చేయట్లేదు. సో మై ఫండ్ ఎఫెక్ట్స్ అండ్ షిఫ్ట్ ఫండింగ్ ప్లాట్ఫామ్ చాలా మంచి స్ప్రెడ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఓకే, పొజిషన్స్ గోల్డ్ మీద క్లిక్ చేశాను. ఇంకా స్ప్రెడ్స్ తర్వాత సెల్ అండ్ బై బటన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ చార్ట్స్ మనం దీని మీద క్లిక్ చేస్తే మనం చార్ట్స్కి వెళ్తాం. సో ఇవి చార్ట్స్. ఈ చార్ట్ మీద మనం టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 1 అవర్ అండ్ 30 మినిట్స్. పక్కన M30 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నుంచి టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ క్యాండిల్స్ కూడా ఇక్కడ రెన్కో మామూలు క్యాండిల్ స్టిక్స్ అండ్ లైన్ చార్ట్ ఇలా మీకు నచ్చిన చార్ట్స్ పెట్టుకోవచ్చు. ఎఫ్ మీద క్లిక్ చేసి ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఏ ఇండికేటర్స్ యూస్ చేయను, సో అందుకే ఏం యాడ్ చేయట్లేదు. మీరు ఏమైనా ఇండికేటర్స్ యూస్ చేస్తే ఇక్కడ నుంచి మీరు ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఆర్డర్ బుక్ టైప్ ఒకటి ఉంది కదా, దేని మీద క్లిక్ చేసి మీరు బై ఆర్ సెల్ ఇక్కడ నుంచి చేయొచ్చు. నెక్స్ట్ ఈ పక్కన ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మీరు ఒక కర్సర్ వస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకుని ప్రైస్ ఎక్కడెక్కడ మనం బై చేయాలి సెల్ చేయాలో చూడొచ్చు. రైట్, ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కదా, దీని మీద మనకు కావాల్సినవి చార్ట్ మీద ఏమైనా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే అవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. పొజిషన్స్ ఉంది, పొజిషన్స్ కావాలంటే ఆన్లో పెడతాం, వద్దు అనుకుంటే ఆఫ్లో పెడతాం. అంటే చార్ట్ క్లీన్గా ఉండాలంటే ఇవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు, లేదు ఇవి నాకు అవసరం ఉంది అంటే ఆన్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ మార్కెట్ సెంటిమెంట్. సో ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, సో అది ఇక్కడే చూపిస్తుంది. సో ఈ మార్కెట్ సెంటిమెంట్ ఫ్యూచర్ చాలా బాగుంది సీట్రేడర్లో. MT5లో ఇవ్వట్లేదు, అంటే ఈ ఫ్యూచర్ ఉండేది కాదు. అండ్ డెప్త్ ఆఫ్ మార్కెట్, ఇక్కడ నుంచి మీరు డెప్త్ ఆఫ్ మార్కెట్ ఎక్కడ ఎంతమంది సెల్ చేస్తున్నారు బై చేస్తున్నారు కూడా చూడొచ్చు. అండ్ ఎకనామిక్ క్యాలెండర్. సో ఎకనామిక్ క్యాలెండర్కి మీరు ఫారెక్స్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళవసరం లేదు. సీట్రేడ్ అప్లికేషన్ ఉంటే మీరు ఈజీగా ఎకనామిక్ క్యాలెండర్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. అండ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా వీళ్ళు అంటే వీళ్ళు ఓన్ అనాలిసిస్, ఇది మీరు ఫాలో అవ్వవసరం లేదు, జస్ట్ వీళ్ళు చూపిస్తున్నారు అంతే. అండ్ ఇక్కడ గోల్డ్ వర్సెస్ US డాలర్ మొత్తం అసెట్ క్లాస్ యొక్క ప్రైజెస్, మినిమం లాట్ సైజ్ ఎంత ప్లేస్ చేయాలి, కమిషన్ ఎంత, ఇవంతా క్లియర్గా ఇక్కడ ఇస్తున్నారు. ఇది ఒకసారి చెక్ చేయండి. స్వాప్ ఛార్జెస్ ఎప్పుడు ఛార్జ్ చేస్తారో, స్వాప్ ఛార్జెస్ ఎంత, అవన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. అండ్ మార్కెట్ అవర్స్, సో మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుంది కూడా టైమింగ్స్ ఇచ్చారు. అండ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్, ఇక్కడ మనం ఎన్ని ట్రేడ్స్ చేసాం ఈ పేరులో, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, సో కమిషన్స్ ఎంత ఛార్జ్ చేశారు, అవంతా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. సో సీట్రేడర్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది MT5తో కంపేర్ చేస్తే. సో చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. సో ఈ ట్రేడ్ స్టాటిస్టిక్స్ కానీ మార్కెట్ అవర్స్ కానీ సో చాలా బాగుంది. అండ్ లేవరేజ్ కూడా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు, 1:100 లేవరేజ్ అని. ఓకే, నెక్స్ట్ పొజిషన్స్కి వెళ్తే ఆల్రెడీ ఓపెన్ అయిన పొజిషన్ 0.02 లాట్స్ ఓపెన్లో ఉంది. నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను, ఇక్కడ 1 లాట్ ఓపెన్ చేస్తాను. సో సెల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మార్కెట్ అని ఉంది కదా, ఈ మార్కెట్లో క్వాంటిటీ దగ్గర మనకి నచ్చిన లాట్స్ పెట్టుకోవచ్చు. అంటే మీ అకౌంట్ బ్యాలెన్స్ బేస్ చేసుకుని 1 లాట్ ప్లేస్ చేస్తే నాకు ఇక్కడ 2000 నియర్లీ 2000 యూరోస్ అడుగుతుంది. ఇక్కడ డాలర్స్ యూరోస్ మీరు ఎలా కావాలంటే అకౌంట్ని ఆ కరెన్సీలో ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూరోస్ చూపిస్తుంది నాకు. సో నా దగ్గర అంత లేదు కాబట్టి 1000 ఉంది కాబట్టి 0.5 లాట్స్, ఇది కూడా కష్టం, 0.2 లాట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచే మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకుని ఎన్ని పిప్స్ తర్వాత ప్రాఫిట్ పెట్టుకుందాం అనుకుంటున్నారో పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో కామెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన వెంటనే ఆర్డర్ ట్రిగర్ అయిన వెంటనే మన మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది. బట్ నేను ఇవేం పెట్టట్లేదు, జస్ట్ ఆర్డర్ ఓపెన్ చేస్తున్నాను అంతే. ప్లేస్ ఆర్డర్ సెలెక్ట్ చేసాం, సెల్ మెన్ సెలెక్ట్ చేసాం, ప్లేస్ ఆర్డర్. ఓకే, ఆర్డర్ ఫిల్డ్. సో ఆర్డర్ ఫిల్ అయిన చూసారా, 0.20 లాట్స్ ఓపెన్లో ఉంది. సో రన్ అవుతుంది చూసారు కదా. సో నెక్స్ట్ వన్ పొజిషన్స్. ఓకే, క్లోజ్ పొజిషన్స్. సో ఇక్కడ పార్షియల్స్ ఎలా క్లోజ్ చేయాలి, సో ఈ క్వశ్చన్ నాకు చాలాసార్లు వస్తుంది. పార్షియల్స్ ఎలా క్లోజ్ చేయాలంటే, పార్షియల్స్ అంటే ఈ 0.2 లాట్స్లో సమ్ 50% క్లోజ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. దీని మీద ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ షో టు వన్ క్లోజ్ ఆల్ ఎక్స్క్లూజివ్ పొజిషన్స్. ఎస్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ పార్షియల్స్ ఎలా క్లోజ్ చేయాలంటే, ఓకే ఇక్కడ ఈ పేరు మీద క్లిక్ చేయండి, XUSD ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కింద క్వాంటిటీ చూపిస్తుంది కదా 0.2.
సో ఇది మనం ఇనీషియల్గా ఓపెన్ చేసింది. ఇందులో 50% క్లోజ్ చేద్దాం. అంటే 0.1 క్లిక్ చేసాం. సో ఇక్కడ చూస్తే కింద క్లియర్గా ఇచ్చారు కదా, సెల్ 0.1 లాట్స్. సో ఇది సెల్. ఓకే, ఇక్కడ చూసారా లాట్ సైజ్ ఎలా తగ్గిందో, అంటే 0.10 లాట్ ఆల్రెడీ క్లోజ్ అయింది. అది ఎక్కడ చూడాలంటే మనం హిస్టరీలు చూస్తే మీకు ఇక్కడ పైన చూసారా 0.10 అని ఉంది కదా, సో ఇది క్లోజింగ్. సో అలా మీరు పార్షియల్స్ కూడా క్లోజ్ చేయొచ్చు. అండ్ కింద చూస్తే ఫ్రీ మార్జిన్ యూజ్డ్, మార్జిన్ లెవెల్ అవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఫ్రీ మార్జిన్ అంటే మనం ఈ ట్రేడ్స్ కాకుండా, అంటే ఈ ట్రేడ్స్కి యూజ్ చేసిన మనీ కాకుండా ఇంకా ఎంత మనీ ఫ్రీగా ఉంది అంటే మనం ఇంకా $735 పెట్టి, యూరోస్ పెట్టి మనం ఇంకా ట్రేడ్స్ ఓపెన్ చేయొచ్చు. అంత వర్త్ ఆఫ్ ట్రేడ్స్ ఓపెన్ చేయొచ్చు. మనం ఇప్పుడు ప్రెజెంట్ రన్ అయ్యే ట్రేడ్స్కి ఎంత మార్జిన్ యూజ్ అయింది అంటే €238. సో అలా ఈ మొత్తం ఇక్కడ కిందన మీరు ట్రేడింగ్ సెషన్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏ సెషన్ ఓపెన్లో ఉందంటే టోక్యో అండ్ సింగపూర్. మనకి లండన్ వచ్చి 1:30కి ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు ఈ ట్రేడింగ్ సెషన్స్ దగ్గర లండన్ అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ టైం కూడా మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఇది 11:37. ఇక్కడ మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి తగినట్టు టైం కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను సెట్టింగ్స్ తీసుకెళ్ళి. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ ఈక్విటీ అంటే ప్రెజెంట్ నా బ్యాలెన్స్ $986 ఈ ట్రేడ్స్ ఓపెన్ చేయకముందు. సో ప్రెజెంట్ $10 లాస్ రన్ అవుతుంది. సో టోటల్ లాస్ ఏంటి అంటే గ్రాస్ ప్రాఫిట్ అండ్ లాస్ కంటే ఎక్కువ చూపిస్తుందంటే కమిషన్స్ కూడా కలిపి. సో పర్ లాట్కి $7 కమిషన్ ఉంది కదా, సో దాన్ని కూడా కలిపి ఇక్కడ టోటల్ లాస్ చూపిస్తుంది. అందుకే చిన్న డిఫరెన్స్ ఉంది. ఓకే, ఆర్డర్స్, సో ప్రైస్ అలర్ట్స్ ఇక్కడ అన్నీ మీకు తెలిసే అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. సో అక్కడ అడిగితే నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను, లేదంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగినా సరే నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, ఇంకా కాపీ, ఇక్కడ నుంచి మీరు వేరే వాళ్ళ ట్రేడ్స్ కాపీ చేసుకోవచ్చు. బట్ ఎవరి ట్రేడ్స్ కాపీ చేయొద్దు, ఎందుకంటే ఇవి జెన్యూన్ రిజల్ట్స్ కాదు. ఇది అసలు మనకి ఎటువంటి వెరిఫైడ్ రిజల్ట్స్ కాదు. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో, మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ఫ్రీగా కోర్స్ అప్లోడ్ చేస్తాం. కోర్స్ మొత్తం చూడండి, స్కిల్ డెవలప్ చేసుకోండి. సో మీ అంతటి మీరే ట్రేడ్ చేయండి. సో వేరే వాళ్ళ ట్రేడ్స్ ఎప్పుడు కాపీ చేయకూడదు. ఫారెక్స్లో వెరీ రిస్కీ, చాలా మ్యానిపులేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే తర్వాత న్యూస్. సో మీరు ఇక్కడ నుంచే మీరు న్యూస్కి సంబంధించిన అన్నీ చూడొచ్చు, అంటే టెక్నికల్ లెవెల్స్ బేస్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి. నెక్స్ట్ వాచ్ లిస్ట్ పొజిషన్స్ తెలుసు, ఆర్డర్స్ కూడా తెలుసు, ప్రైస్ అలర్ట్స్. ఓకే, ఇక్కడ నుంచి మీరు అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ప్రైస్ అలర్ట్ అని ఉంది కదా, దేని మీద క్లిక్ చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ చూస్తే గోల్డ్ XAUSD సెలెక్ట్ చేశాను నేను. సో నోటిఫై మీ. ఓకే, సో 21,155 పైకి వస్తే నాకు నోటిఫికేషన్ వస్తుంది, క్రియేట్ అలర్ట్. సో నేను అలర్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది, ఈ ప్రైస్కి టచ్ అయితే గోల్డ్. సో అలా మీకు అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. హిస్టరీ, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే డెమో అని ఉంది కదా, మీకు ఎన్ని సీ ట్రేడర్ అకౌంట్స్ ఉన్నా సరే ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ నుంచే మీరు చేంజ్ చేసుకోవచ్చు అకౌంట్స్. డిపాజిట్ అండ్ విత్డ్రాల్, ఇది డెమో అకౌంట్ కాబట్టి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు లైవ్ అకౌంట్ అయినా సరే ఉంటుంది. మీరు అంటే ఏ బ్రోకర్లో అంటే ఈ సీ ట్రేడర్ ఓపెన్ చేశారో ఆ బ్రోకర్ కనెక్ట్ అవుతుంది. డిపాజిట్ అండ్ విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఒక $100 డిపాజిట్ చేస్తాను. ఓకే, సో ఈ ఆప్షన్ మీరు ప్రాప్ ఫామ్ అకౌంట్స్ తీసుకుంటే ఉండదు, ఎందుకంటే ప్రాప్ ఫామ్స్ ఆల్రెడీ మీకు అకౌంట్స్ సెట్ చేసేస్తాయి. సో కాబట్టి మీరు ఇలా డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ చేసుకోలేరు. అండ్ క్రియేట్ న్యూ ఆర్డర్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచే పేర్స్ సింబల్స్ మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్డర్స్ గురించి నేను ఆల్రెడీ MT5 వీడియోలో చెప్పాను. సో అది చూస్తే సో ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు, వీడియో చాలా లెంత్ అవుతుంది. సో స్టాప్ ఆర్డర్స్, బై స్టాప్, సెల్ స్టాప్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో స్టాప్ లిమిట్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. సో లిమిట్ ఆర్డర్స్లో ఇక్కడ టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్, తర్వాత ఎక్స్పైరీ. సో దీని మీద క్లిక్ చేసి ఆర్డర్ ఎంత టైం ఓపెన్లో ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బై లిమిట్ పెట్టారు. సో 12 o'clock తర్వాత బై లిమిట్ ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోవాలంటే మీరు టైం కూడా సెట్ చేసుకోవచ్చు. 12 తర్వాత ఒకవేళ బై లిమిట్ దగ్గరికి మీ ప్రైస్ వచ్చినా సరే యాక్టివేట్ అవ్వదు. ఓకేనా, సో ఇది అమేజింగ్ ఫీచర్ ఎక్స్పైరీ. ఓకే గైస్, ఇంకా వచ్చి ఇక్కడ ఫైండ్ అండ్ యాడ్ సింబల్స్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సింబల్స్. నెక్స్ట్ వన్, సో షేర్, ఎవరికైనా యాప్ షేర్ చేయాలంటే సీ ట్రేడర్ ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు.
మేనేజ్ ట్రేడింగ్ అకౌంట్స్. మీకు ఎన్ని ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నా సరే దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. సో, కొత్త అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మేనేజ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రొఫైల్ అండ్ మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్, లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ కనిపిస్తుంది. సో, యాక్టివ్ సెషన్స్ దేని మీద క్లిక్ చేస్తే మీరు అంటే ఈ సీ ట్రేడర్ అకౌంట్ ఎన్ని మొబైల్స్‌లో యాక్టివ్‌గా ఉంది, అంటే ఎన్ని మొబైల్స్ అండ్ ల్యాప్‌టాప్స్‌లో మనకు లాగిన్ అయ్యిందో మనం దీని మీద క్లిక్ చేసి చూడొచ్చు. అకౌంట్ డిలీట్ చేయాలన్నా ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు. డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ సెట్టింగ్స్. సో, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మనం టైం చేంజ్ చేసుకోవచ్చు. మన ఇండియన్ స్టాండర్డ్ టైం +5:30 కాబట్టి చేంజ్ చేసుకున్నాం. మనం దుబాయ్‌లో ఉంటే దుబాయ్ టైం, యూఎస్ ఉంటే యూఎస్ టైం. సో, అలా ఏ కంట్రీలో ఉంటే ఆ టైం కింద చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే MT5లో అండ్ MT4లో మనకి ఆప్షన్ ఉండదు. మనం టైం చేంజ్ చేసుకోలేము. మనకి సర్వర్స్ నుంచి ఏ టైం వస్తే అదే కనిపిస్తుంది. బట్ సీ ట్రేడర్‌లో మనకు నచ్చిన టైం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ అండ్ పోర్చుగీస్ ఉంది, ఫ్రాన్స్, ఇక్కడ చూస్తే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ మనకి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. అండ్ అలర్ట్స్, మీరు అలర్ట్స్ నోటిఫికేషన్ ఏ మెయిల్‌కి వస్తుందో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు కదా! ఇది నేను ఫేక్ మెయిల్ క్రియేట్ చేశాను ఈ వీడియో చేయడానికి. సో, అలా మీరు యూజ్ చేసే మెయిల్ ఉంటుంది కదా! అది ఇస్తే మీకు అలర్ట్స్ మొత్తం ఆ మెయిల్‌కి వస్తాయి. డిపాజిట్ చేసినా, విత్‌డ్రాయల్ చేసినా, అంటే అలర్ట్స్ క్రియేట్ చేసుకున్నా, ప్రాఫిట్ టార్గెట్ హిట్ అయినా, స్టాప్ లాస్ హిట్ అయినా, సో, అవన్నీ మీకు అలర్ట్స్ కింద వస్తాయి. అండ్ అసెట్ క్లాసెస్, ఇక్కడ మీకు ఒక్కొక్కసారి లాట్స్ ఓపెన్ చేసేటప్పుడు, ట్రేడ్ ఓపెన్ చేసినప్పుడు యూనిట్స్‌లో వస్తుంది. నాకు లాట్ సైజ్ అంటున్నారు. సో, యూనిట్స్‌లో వచ్చినప్పుడు మీరు ఇక్కడ యూనిట్స్ అని ఉందా? మీరు యూనిట్స్ సెలెక్ట్ చేసుకుంటే యూనిట్స్‌లో కనిపిస్తుంది. ఇక్కడ లాట్స్‌లోకి చేంజ్ చేసుకోండి. సెట్టింగ్స్‌కి వచ్చి అసెట్స్‌కి వచ్చి లాట్స్‌లోకి చేంజ్ చేసుకుంటే మీకు లాట్స్‌లో కనిపిస్తుంది. క్విక్ ట్రేడ్ ఇది ఆన్‌లో పెట్టుకుంటే మీకు ఎక్కువ కన్ఫర్మేషన్స్ అడగదు. వెంటనే బై చేసిన వెంటనే బై అయిపోతుంది. అంటే 2 సార్లు కన్ఫర్మేషన్ అడగదు ఇది ఆన్‌లో పెట్టుకుంటే. ఓకే. ఇంకా ఏమైనా సైన్ అవుట్ అవి ఇంకా కొత్త అకౌంట్స్ ఉంటే ఇక్కడ సైన్ ఇన్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒకే ఈమెయిల్ అడ్రెస్‌లోకి ఎన్ని సీ ట్రేడర్ అకౌంట్స్ అనే ఇస్తారు. సో, ఇక్కడ ఏంటంటే MT5 అండ్ MT4లో మీరు ప్రతిసారి లాగిన్ అవ్వాలి. బట్ ఇక్కడ సీ ట్రేడర్‌లో అలా కాదు. మీరు ఒక ఈమెయిల్ అడ్రెస్ ఇస్తే మీరు ఎన్ని ప్రాప్ ఫర్మ్స్‌లో అకౌంట్స్ తీసుకున్నా సరే అన్ని ప్రాప్ ఫర్మ్ అకౌంట్స్‌కు ఒకే మెయిల్ ఐడీ కింద వస్తాయి. అంటే ఇక్కడ డెమో అని ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మై ఫండెడ్ ఎఫెక్ట్స్‌లో ఒక అకౌంట్ తీసుకున్నారు. షిఫ్ట్ ఫండింగ్‌లో ఒక అకౌంట్ తీసుకున్నారు. సో, 2 అకౌంట్స్ ఒకే మెయిల్ యూజ్ చేస్తే 2 అకౌంట్స్ ఇక్కడే వస్తాయి. సో, మీరు ఇట్లా సైన్ ఇన్ అండ్ సైన్ అవుట్ అవ్వవసరం లేదు అన్ని సార్లు. సో, ఇక్కడ జస్ట్ చేంజ్ చేసుకొని మీరు మార్చేసుకోవచ్చు. అంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు వేరే అకౌంట్‌లో కూడా. ఓకే. ఓకే గైస్. సో, ఈ వీడియోలో అన్నీ చెప్పాననుకుంటున్నాను. స్టిల్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో, జాయిన్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఓకే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.